ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నంద్యాలలో స్కిల్ డెవలప్మెంట్ సంస్థకు సంబంధించిన కేసులో సిఐడి అక్రమంగా అరెస్ట్ చేసి నేటితో ఏడాది గడిచిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు ఈరోజు పత్రికల వారితో మాట్లాడడం జరిగింది. ఆ స్థలంలో ఎన్నికల టైంలో నంద్యాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగేటప్పుడు బై ఎలక్షన్ జరిగేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి వచ్చాడు. వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు. ఆ ఎలక్షన్స్లో పవిత్రమైనటువంటి ఆ యొక్క పుణ్యస్థలంలో నోరు ఎట్టంటేట మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు పైన. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద చెప్పులు వేయండి, రాళ్ళతో కొట్టండి, ఉరి తీయండి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. కానీ అంత మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఏ ఒక్కటి కూడా ఎక్కడ కూడా నోరు జారలేదు. అటువంటి పుణ్యక్షేత్రంలో ఇష్టం వచ్చేట్టు మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆ భగవంతుడు కూడా కన్నెర్ర చేశాడు. చంద్రబాబుకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ పెద్ద మెజార్టీతో గెలవడం జరిగింది. అదేవిధంగా అదే స్థలంలోనే పవిత్ర స్థలంలోనే మళ్ళా రెండు తప్పు చేశాడు. ప్రజలకు మోసం చేసి ఎన్నికల్లో ఒక్కసారి నా ఓటేని గెలిస్తే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని చెప్పి మోసం చేసి ఎన్నికలు గెలిచిన జగన్మోహన్ రెడ్డి నంద్యాలలో ఇదే రెండోసారి ఎందుకు తప్పు చేసావయ్యని అడుగుతున్నా. నంద్యాల టౌన్లో నీవు అక్రమ అరెస్ట్ చంద్రబాబు నాయుడుపై నోటీస్ ఇవ్వకుండా, చెప్పకుండా, ఏమి చేయకుండా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దాని మీద పెట్టి నెపం పెట్టి అరెస్ట్ చేశావు. ఈరోజు అడుగుతున్నా నేను 53 రోజులు ఇమ్మీడియట్ అక్కడ ఉన్నటువంటి అరెస్ట్ చేసుకొని పోయేటప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇళ్ళకు కానీ ఇళ్ళ నాయకుల దగ్గర కానీ ప్రతి ఇంటికి పోలీసులు కాపలా పెట్టి ఒక నాయకుడు బయటికి రానియకుండా అక్రమ హౌస్ అరెస్ట్ చేసి నువ్వు వేళ చంద్రబాబు నాయుడు ఆ రోజు మీరు అరెస్ట్ చేయడం జరిగింది. కానీ నీవు చేసిన ఈ అక్రమ అరెస్టు ప్రజలందరూ కూడా కోపాద్రేకులతో ఎక్కడ పడితే అక్కడ స్వాగతాలు చంద్రబాబు నాయుడు పలుకుతూ అక్రమ అరెస్ట్ చేశాడు. ఈ జగన్మోహన్ చాటగాని దద్దమస్యం, ఈ చాటగాని దుర్మార్గుడు అని చెప్పేసి నీ మీద ప్రజలు కూడా ఎదురు తిరగడం జరిగింది. చాలా ప్రజలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రజలు నీ మీద దాడి చేసే పరిస్థితి వచ్చింది. అందుకనే జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా, నీవు 53 రోజులు అక్రమ అరెస్ట్ చేసి జైల్లో చంద్రబాబు నాయుడు కూర్చోబెట్టావే, ఒక 53 రోజులు జైల్లో కూర్చోబెట్టి 53 రోజులు జైల్లో కూర్చోబెట్టావు. అయితే ప్రజలందరూ కూడా ఒకటే, ఎక్కడ పడితే ఇక్కడ 53 రోజులు ప్రతి నియోజకవర్గంలో జిల్లా హెడ్ క్వార్టర్స్లో ధర్నాలు, నీకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తూ ప్రజలందరూ ఏకకంఠంగా ధర్నాలు కూడా చేయడం జరిగింది. అదే పనిగా రాజమండ్రి జైలుకు ప్రఖ్యాత సినీ నటుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ ఆ రోజు జైలుకు పోయి చంద్రబాబు నాయుడు పలకరించి ఆయనకు ఉన్న వాస్తవాలు తెలుసుకొని బయటకు వచ్చి లోకేష్ ఇద్దరు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడుకు నేను పూర్తి సపోర్ట్ ఇస్తున్నాను, తెలుగుదేశం పార్టీతో మిత్రపక్షంగా ఇద్దరం కలిసి రేపు రాబో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేస్తామని చెప్పేసిన తర్వాత ప్రజలందరూ సంతోషపడ్డారు. ఈరోజు నీ పతనానికి చంద్రబాబు అరెస్టుతోనే పతనం అయింది. ఓ దుర్మార్గుడా, దుష్టుడా, నీవు ఎంత తప్పు చేశావంటే నీ గోతిలో నువ్వేమన్నావు. చంద్రబాబు అరెస్టు ఇప్పటి కూడా అడుగుతున్నాం, ఏ తప్పు చేయనటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు నీవు ఎంత చేసినా ప్రజలు ఏకకంఠంగా చంద్రబాబు నాయుడు ఓటు వేసి పెద్ద మెజార్టీతో 164 సీట్లు కూటమికి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి 164 సీట్లు ఇచ్చి గెలిపించారే, సిగ్గులేదా ఇప్పటికి కూడా? ఈరోజు అడుగుతున్న చంద్రబాబు నాయుడు దైవం అనుకరించింది, దైవం నీకు అనుకూలించలేదు. దుర్మార్గుడు ఇప్పుడని తెలుసుకో. చంద్రబాబు ఎప్పుడు తప్పు చెయ్యడు. చంద్రబాబు ఏది కూడా తప్పు ఏదైతే చెప్పే తప్పు చేసే పని ఎవరు ఉపేక్షించడు. ఒకటి అడుగుతున్న, విజయవాడలో ఈరోజు వర్షాలు పడి అన్ని విధాలుగా నాశనం అయిపోతే అక్కడ కూడా దుర్మార్గం చేయాలని చూసావు. దొంగ ఇసుక మీరు అక్కడ బోట్లు పెట్టి ఆ బోట్ల ద్వారా నదికి ఉన్నటువంటి సెట్టలు పగలగొట్టాలని చెప్పేసి అది కుట్రపడినారు. ఏదో విధంగా లేకుంటే అక్కడ బుడగలేరు అక్కడ ఉన్నటువంటి చెరువు కూడా గండు కొట్టి మోసం చేసి చంద్రబాబు నాయుడుకు ఊరంతా విజయవాడ అంతా నీళ్ళు వచ్చి సర్వనాశనం కావాలని చెడ్డపేరు దేవాలని చూసావు. కానీ భగవంతుడు ఆ దుర్గామాత కనుకరించి చంద్రబాబుకి అనుకూలంగా ఎక్కడైతే అక్కడ ప్రజలకు వారం 10 రోజులు ఈరోజు ప్రజల ముందుకు పోయి అన్నము నీళ్లు మాని ఎక్కడ నీళ్లలో దిగి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఎక్కడ లెక్క చేయకుండా ప్రజల ముందుకు తీసుకుపోయి ప్రజలకు న్యాయం చేశాడు. అందుకంటే మనిషి మీద దుర్మార్గం మాట్లాడతావా? దుర్మార్గుడా, దుష్టుడా, నీకు పోయే కాలం వచ్చింది. అందుకని ఇటువంటి